నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. జనవరి 10, 11, 12 తేదీలలో 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో పక్షుల పండుగ నిర్వహణ. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడి. పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో విశేష సంతృప్తి. 10 రోజుల్లో సుమారు 7.83 లక్షల మందికి శ్రీవారి దర్శనాలు. గత వైకుంఠ ద్వార దర్శనాలతో పోలిస్తే ఈసారి 1,00,000 మంది భక్తులకు అధికంగా దర్శనం. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. చిత్తూరు నగరంలో సంచలనం కలిగించిన వికలాంగురాలు కవిత హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్. నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ సాయినాథ్. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఈ ఏడాది 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా హుండీ ద్వారా శ్రీవారికి 41.14 కోట్ల రూపాయలు ఆదాయం లభించిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ జిల్లా ఉన్నతాధికారులతో కలిసి బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. గత ఏడాది 6.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోగా ఈ ఏడాది అదనంగా 1,00,000 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని తెలిపారు. గత ఏడాది 34 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించగా ఈ ఏడు 44 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారని తెలిపారు. 2.06 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారని ఈ ఏటా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ చిన్నపాటి ఘటన చోటు చేసుకోకుండా భక్తులకు అద్భుతంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని టీటీడీ ఏర్పాట్లపై మెజారిటీ భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారని తెలిపారు. 93% మంది భక్తులు టీటీడీ ఏర్పాట్లు బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇచ్చారని తెలిపారు. ఏఐ టెక్నాలజీ సహాయంతో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షించి భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు క్యూలైన్లోని భక్తులకు విరివిగా అన్నప్రసాదాలు పంపిణీ చేశామని తెలిపారు. శ్రీవారి ఆలయంతో పాటు వెలుపల చేసిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం ఇంత అద్భుతంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు ఏ విధంగా జరగలేదు. ఈ సంవత్సరం అత్యంత అద్భుతంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఈ 10 రోజులు గతంలో లేని విధంగా అత్యంత వైభవంగా ఈసారి మనం వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు జరుపుకున్నాం. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా వైకుంఠ ద్వారా దర్శనాల్లో దాదాపు 93% మంది సంతృప్తి వ్యక్తం చేశారని మన అధికారులు తెలియజేయడం జరిగింది. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. గతంలో లాస్ట్ ఇయర్ 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. 10 రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం 41,14 లక్షలు అనే లెక్కలు చూపిస్తున్నాయి. భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు 44 లక్షల లడ్డూలు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అధికంగా తయారు చేసి భక్తులకు ఇవ్వటం జరిగింది. ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వెరీ చేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. ఈ అన్నప్రసాదం ఏదైతే ఉందో తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లో నిరంతరం అన్నప్రసాదాలు ఇవ్వటం జరిగింది. అలంకరణ వైకుంఠాన్ని తలపించాయని భక్తులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక కళ్యాణకట్టలో 2,06,000 మంది భక్తులు తలనీలాలు సమర్పించడం జరిగింది. మీరు చూసుకున్నట్లయితే అన్ని దేవాలయాల్లో
అరేంజ్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి భక్తుల నుంచి స్పందన కూడా బ్రహ్మాండంగా ఉంది. తిరుమల కాకుండా ఫస్ట్ డే మీరు చూసుకున్నట్లయితే టీటీడీ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు మనం కలుపుకుంటే లాస్ట్ ఇయర్ దాదాపు 7,80,000 దర్శనాలు అయితే ఈసారి 12 లక్షల పైన దర్శనాలు జరిగాయి మొట్టమొదటి రోజు అన్ని దేవాలయాలు కలుపుకొని. అంటే ఓవరాల్ ఏదైతే టీటీడీ అన్ని దేవాలయాల్లో అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది అది సరిగా భక్తులకి కమ్యూనికేట్ చేయడం, భక్తులు కూడా దానికి అనుగుణంగానే ఎక్కువ మంది భక్తులు దర్శనంకి రావడం. ఇంకొకటి అంటే మనం 7,70,000 మందికి ప్లాన్ చేశాం. 7 లక్షలు మామూలుగా అయితే ఎప్పుడు ప్లాన్ చేసినా ఒక 90% పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈసారి మనం 7,70,000 మందికి ప్లాన్ చేసినా 7,80,000 పైన మనం దర్శనం చేయించగలిగాం. కోటాను కోట్ల భక్తుల శరణాగతుడైన శ్రీనివాసుడి సన్నిధిలో ఈ ఏటా రికార్డు స్థాయిలో భక్తులు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచి 10 రోజుల్లో ఈ ఏటా 7,83,000 మంది భక్తులు స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని పొందారు. కలియుగ ఎలవైకుంఠం తిరుమల. శ్రీవారు అలవైకుంఠాన్ని విడిచిపెట్టి తన భక్తులను రక్షించడానికి ఇలవైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో స్వయంభుగా వెలసి ఉన్నారు శ్రీనివాసుడు. సప్తగిరులపై వెలసిన కోనేటి రాయుణ్ణి దర్శించుకుంటే తమ కష్టాలు గట్టెక్కుతాయని 7 కొండలు ఎక్కి వస్తారు శ్రీవారి భక్తులు. నిత్యం వేల సంఖ్యలో పర్వదినాలలో లక్షలాది మంది భక్తులు శ్రీవారిని శరణు వేడుతూ తిరుమలకు చేరుకుంటారు. ఇక ఏడాదికి ఒకసారి మాత్రమే తెరిచి ఉండే వైకుంఠ ద్వార దర్శనంకు ప్రాశస్త్యం అధికం. ఈ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ముక్కోటి దేవతలకు వైకుంఠ ద్వారంలో దర్శనమిస్తారట. ఆ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకేముంది, కలియుగ వైకుంఠనాథుడు దర్శన భాగ్యం, వైకుంఠ ద్వార దర్శనం మోక్షప్రాప్తం కావడంతో అటు సామాన్యులే కాదు ఇటు విఐపీలు తిరుమలకు క్యూ కడతారు. శ్రీవారి ఆలయంలో ఉన్న శాసనాల ద్వారా లభిస్తున్న సమాచారం మేరకు 15వ శతాబ్దం నుంచి వైకుంఠ ఏకాదశి పర్వదినం నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ పర్వదినం సందర్భంగా ఆలయంలో వైకుంఠ ప్రవేశానికి భక్తులను అనుమతించేవారు కాదు. 1843 నుంచి 63 వరకు శ్రీవారి ఆలయ పరిపాలనను పర్యవేక్షణ చేసిన మహంతులు సేవాదాస్ హయాంలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార ప్రవేశం ప్రారంభమైంది. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున వేకువజామున ధనుర్మాస పూజా కైంకర్యాలు పూర్తి చేసిన అనంతరం అర్చకులు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి విగ్రహాలను తెరుచి మీదుగా కాకుండా అర్చక స్వాములు చేతుల మీదుగా వైకుంఠ ద్వార మార్గంలో ఊరేగింపుగా తీసుకువెళ్లిన అనంతరం భక్తులను అనుమతించడం ప్రారంభించారు. అప్పట్లో ఏకాదశి పర్వదినంకు మాత్రమే పరిమితం అవ్వగా అటు తర్వాత 1949 నుంచి వైకుంఠ ద్వాదశి రోజును కూడా భక్తులను అనుమతించడం ప్రారంభించింది టీటీడీ. ఇలా శ్రీవారి ఆలయంలో 2 రోజులకు మాత్రమే పరిమితమైన వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ ఆగమ సలహా మండలి, ఆలయ జియంగార్లు, మఠాధిపతులు, పీఠాధిపతులను సలహా మేరకు 2021 సంవత్సరం నుండి 10 రోజులకు పొడిగించింది టీటీడీ. ఇక అప్పటి నుండి 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తూ ఉండడంతో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. గత 5 సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడు రికార్డు స్థాయిలో భక్తులు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకున్నారు. 2023 సంవత్సరంలో 6,47,452 మంది భక్తులు, గత ఏడాది 6.83 లక్షల మంది, ఈ ఏడు 7.83 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వారాల గుండా దర్శనం చేసుకున్నారు. ఇందులో లక్కీ డిప్ ద్వారా 1.86 లక్షల మంది భక్తులు ప్రత్యేక ప్రవేశ టికెట్లపై 1,05,000, శ్రీవాణి టికెట్ల ద్వారా 10,500 మంది, సర్వదర్శనం గుండా 201 గంటల పాటు సామాన్య భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. మరోవైపు టీటీడీ శ్రీవారి ఆలయాన్ని 10 రోజుల పాటు సర్వాంగ సుందరంగా అలంకరించింది.
30 టన్నుల పుష్పాలతో 3 సార్లు స్వామివారి ఆలయంలో అలంకరణ చేశారు. ఇలా 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాన్ని ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. नजरिया लागे नहीं कहीं ओ नजरिया लागे नहीं कहीं नजरिया लागे नहीं कहीं వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి మొదటి 3 రోజులు దర్శనానికి సంబంధించిన దర్శనం టోకన్లు అన్నిటినీ టీటీడీ ముందస్తుగానే భక్తులకు ఆన్లైన్లో జారీ చేయగా 4వ రోజు నుంచి 10వ రోజు వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవాణి టికెట్లను ఆన్లైన్లో ముందస్తుగానే జారీ చేసింది. 4వ రోజు నుంచి ముందు వచ్చిన వారికి ముందు ప్రాధాన్యత భక్తులను సర్వదర్శనం క్యూ లైన్ గుండా దర్శనానికి అనుమతించడంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన వైకుంఠ ద్వార దర్శనం లభించడంతో పాటు టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎటువంటి ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఈ 10 రోజుల్లో నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివచ్చిన టీటీడీ పక్కా ప్రణాళికతో పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకోవడంతో టీటీడీ అధికార యంత్రాంగంతో పాటు పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. జనవరి 11వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు తిరుమల బైపాస్ రోడ్లో ఫ్లైఓవర్ వద్దనున్న పిఎస్ఆర్ ప్రాంగణం వద్ద జరిగే హిందూ సమ్మేళన భజన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ప్రజలు తరలి రావాలని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ వేదభూమి పుణ్యభూమి కర్మభూమి అయినటువంటి ఈ భూమి మీద ఈ గడ్డ మీద పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావించాలి. మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం వైపు చూస్తుంది. మన కట్టుబాట్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ సాంప్రదాయాల్ని కొన్ని వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద ఈరోజు అందులో భాగంగా 11వ తేదీ ఆదివారం సాయంత్రం 4:30 గంటలకి అలిపిరి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఆర్చరీ గ్రౌండ్లో హిందూ సమ్మేళనం హిందూ బంధువులందరూ నిర్వహించుకుంటున్నారు. ఇందులో ముఖ్య వక్తగా ఇస్కాన్ రాధా మనోహర్ స్వామివారు అనేక సందర్భాల్లో హిందువుల్లో చైతన్యం తీసుకొని వచ్చి అనేక సందర్భాల్లో హిందూ జాగృతి కోసం పోరాడిన వ్యక్తి వారు ఆ రోజు సమావేశంలో వారు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో హిందూ బంధువులందరూ పాల్గొని ఈ సమావేశాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్క హిందూ, ఎందుకంటే మీరు కానీ గమనించినట్లయితే బంగ్లాదేశ్లో ఈరోజు ఏ విధంగా హిందువుల్ని ఊచకోతకొస్తున్నారో మనందరం చూస్తున్నాం. భారతదేశంలో గత చరిత్ర ఈరోజు ఏ విధంగా ఉన్న హిందువులు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలా అనే భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. జై శ్రీరామ్. దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, కార్పొరేటర్ అన్నా అనితా యాదవ్ పేర్కొన్నారు. ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ 8వ వార్షికోత్సవాన్ని తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల అధినేత శంకర్ రెడ్డి మాట్లాడుతూ డిఫెన్స్ రంగంలో యువత రాణిస్తేనే భారతదేశానికి కవచ కుండలాలుగా నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. దేశ భద్రత కోసం అంకిత భావంతో సేవ చేయాలనే భావన విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే పెంపొందించాలని సూచించారు. క్రమశిక్షణ, త్యాగబుద్ధి, శారీరక దృఢత్వం డిఫెన్స్ రంగానికి మూల స్తంభాలని ఆయన వివరించారు. డిఫెన్స్ లో కెరియర్ సాధించాలనుకునే విద్యార్థుల లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని నిరంతరం శ్రమించాలని తెలిపారు. చదువుతో పాటు క్రీడలు, వ్యాయామం, మానసిక స్థైర్యం కూడా ఎంతో అవసరమని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సరైన మార్గనిర్దేశకం అందిస్తూ వారిలో దేశభక్తి భావాన్ని పెంపొందించాల్సిన బాధ్యత వహించాలని తెలిపారు. కళాశాలలో డిఫెన్స్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు భవిష్యత్తులో దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసి వారి విజయాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అను విద్యాసంస్థల అధినేత మురళీమోహన్ యాదవ్, నలంద స్కూల్ కరెస్పాండెంట్ వెంకటరమణారెడ్డి, ఎస్ఆర్ డిఫెన్స్ కాలేజీ డైరెక్టర్ ప్రవీణ్, ప్రిన్సిపల్ గంగరాజు మరియు మల్లికార్జున, కళాశాల అధ్యాపకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చేర్పించినందుకు ముందుగా మీ తల్లిదండ్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీకు కూడా ఎందుకంటే మన రక్తంలోనే ఉంది. మీరంతా నా దృష్టిలో 23 సంవత్సరాల్లో ఉరితాన్ని ముద్దు పెట్టుకుని ఉరికొమ్మ పెట్టినటువంటి భగత్ సింగ్ వారసులు మీరు. చిన్న బిడ్డని వీపు కట్టుకుని వీరోచితంగా యుద్ధం చేసినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి వారసులు. అడుక్కుంటే కాదు, పోరాటం చేస్తే వస్తుంది స్వాతంత్రం అని చెప్పినటువంటి సుభాష్ చంద్రబోస్ వారసులుగా నేను చేస్తున్నాను. బ్రిటిష్ వారికి ఎదురెళ్ళి గుండె మీద కాల్చరా అని చెప్పి అల్లూరి సీతారామరాజు వారసులు నేను చూస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు రమణారెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉంది అని. అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, ఈరోజు భారతదేశం వైపు చూడాలంటేనే భయపడే స్థాయికి ఎదిగినటువంటి దేశం భారతదేశం. ఈరోజు గతంలో ఎన్నో యుద్ధాలు చేసాం మనం. కొన్ని యుద్ధాల్లో గెలిచాం, కొన్ని యుద్ధాల్లో కొన్ని సందర్భాల్లో మనం వెనక పడడం జరిగింది. కానీ ఈరోజు భారతదేశం ఎంత శక్తివంతమైన దేశం అంటే, వాయువు కన్నా వేగంగా వెళ్ళే బ్రహ్మోస్ మన దగ్గర ఉంది, తిరుసూరు ఉంది, అలాగే అగ్ని విజయ్ ఉంది. భారతదేశంతో పెట్టుకుంటే ఏ దేశమైనా సరే ప్రపంచ చిత్రపటంలో లేకుండా చేయగల సత్తా ఈరోజు భారతదేశంలో ఉన్నట్టు మన సైనికులకు చెప్తున్నారా. ఇది మనందరం గర్వంగా చెప్పుకోవాలి. మీరు కానీ గమనించినట్టయితే రిపబ్లిక్ డే పెరేడ్ లో గమనించుంటారు మీరు. గతంలో మనకు కావాల్సినటువంటి అమ్యునేషన్ అంటే యుద్ధానికి కావాల్సినటువంటి సామగ్రి అంతా విదేశాల నుంచి మనం తెచ్చుకునేవాళ్ళం. ఈవెన్ బుల్లెట్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. ఈరోజు మేక్ ఇన్ ఇండియా, ఇంతకుముందు చెప్పారు చాయ్ వాలా అని. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రపంచంలోనే ఒక శక్తిశాలి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దారు. అనేక సందర్భాల్లో ఈరోజు ప్రపంచంలో వారు ఎక్కడికి వెళ్ళినా సరే రెడ్ కార్పెట్ వేస్తున్నారు. అదే నరేంద్ర మోడీ గారి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమెరికా వీసా ఇయ్యలేదు. అదే నరేంద్ర మోడీ గారిని అమెరికన్ ప్రెసిడెంట్ చేతులు పట్టుకొని వేదిక మీదకి తీసుకుపోయినటువంటి సందర్భం. అప్పుడు అడిగారు ఒక పత్రికా మిత్రుడు నరేంద్ర మోడీని, అయ్యా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ పోయినా సరే దేశ అధ్యక్షులు కూడా మీ కాలికి నమస్కారం చేస్తున్నారు, ఒక దేశ అధ్యక్షుడు మీ చేయబెట్టుకుని వేదిక మీద తీసుకుపోతున్నాడు, దీనికి కారణం ఏమి అని అడిగాడు. దానికి కారణం నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు తెలుసా, నా వెనకాల ఉన్నటువంటి 150 కోట్ల మంది భారతీయులకి దక్కినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నానని చెప్పారు. ఈ గౌరవం ఎందుకో తెలుసా మనకు? ఈ మధ్య ఒక సర్వే జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు గల యువత ఏ దేశంలో ఎక్కువ ఉన్నారని చెప్పి ఒక సర్వే జరిగితే మన భారతదేశంలో 67%, 67% ఆఫ్ ద వరల్డ్ యూత్ భారతదేశంలో ఉన్నారు. వారు రాబో రోజుల్లో భారతదేశాన్ని స్వామి వివేకానంద కలగనేటువంటి నవ భారత నిర్మాణానికి, స్వర్ణ భారత్గా చేయడానికి మీ చేతుల్లో ఉంది, మీ చేతల్లో ఉంది. మీ చేతుల్లో ఉంది, మీ చేతల్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇంటర్మీడియట్ ఏజ్ తెలిసి తెలియనటువంటి ఏజ్. ఈ వయసులో మీ దృష్టి అంతా ఏకాగ్రతతో చదువు మీద పెట్టండి. చదువుకుంటే ఉన్నత స్థాయికి ఎదగలే అవకాశం ఉంటుంది. నాతో పాటు తోటి మిత్రుడు
మేము కూడా స్కూల్ మేట్స్. ఈ మధ్య ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేశాడు. గతంలో ఐపీఎస్ ఆఫీసర్ హర్యానాలో ఉన్నప్పుడు కలిసాను నేను. ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ చేసి మాట్లాడాడు. మాట్లాడితే చాలా చిన్నప్పుడు నేను చదువుకునేప్పుడు చాలా అమాయకుడు, అంటే చాలా సాఫ్ట్ అబ్బాయి. ఎక్కడున్నావంటే విదేశాల్లో ఉన్నాను, అంటే పేరు చెప్పలేదు ఎక్కడున్నానని. విదేశాల్లో ఉన్నారు బాగా అన్నాడు. ఏం చేస్తున్నావంటే ఆయన చేసే పని చెప్పలేదు, కానీ ఆయన చెప్పిన మాటలు బట్టి నేను కనుక్కున్నా ఆయన రాలో పని చేస్తున్నాడు. ఈ మధ్య మీకు మొన్న ఒక సినిమా రిలీజ్ అయింది, దురంధర్. ఒక్కసారి దయచేసి అందరూ చూడండి దురంధర్. మిత్రులారా, మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఇక్కడ మాట్లాడుకుంటున్నాం, రాత్రిలో మన ఇంట్లో పడుకుంటున్నాం అంటే దానికి కారణం సరిహద్దుల్లో మనల్ని కాపాడుతున్నటువంటి సైనికులు, సరిహద్దు లోపల మనల్ని కాపాడుతున్నటువంటి పోలీసులు. ఎందుకంటే నాకు ఇంటర్నల్ గా చాలా విషయాలు తెలుస్తుంటాయి. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడుతుంటే మీరు అనుకున్నట్టు అంత ప్రశాంతంగా లేదు వాతావరణం, కానీ అంత ప్రశాంతంగా మన నాయకులు ఈరోజు భారతదేశాన్ని సంరక్షిస్తున్నారు. వారి ఆదేశాలతో గతంలో కాశ్మీర్లో మీరు గమనించినట్టయితే మన సైనికుల మీద రాళ్ళు వేసేవారు. మిత్రులారా, ఒక 15 సంవత్సరాల ముందు సైనికుల మీద రాళ్ళు వేసేవారు. సైనికులు పోతుంటే వారి మీద దాడులు చేసేవారు. ఈ 15 సంవత్సరాల్లో ఎక్కడ కానీ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు సైనికుల మీద రాయి అన్నా చెయ్యి అన్నా భయపడే స్థాయికి మన ప్రభుత్వం తీసుకొని వచ్చింది. గతంలో ఒక బుల్లెట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే దానికి లెక్క చెప్పాలి. ఈరోజు నాకు మన ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక అధికారి కలిశాడు, మిలిటరీలో పనిచేసేటికి అధికారి. వారు చెప్పారు, బాను మాకు చాలా సంతోషంగా ఉంది, శివాజీ వివేకానంద కాంబినేషన్ లో ఈరోజు దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు నాడు ఈరోజు దేశానికి సంరక్షకుడిగా అని చెప్పాడు. ఎందుకు అని అడిగా. మీరు కానీ గమనించినట్టయితే కాశ్మీర్ లో గత 10 సంవత్సరాల్లో గతంలో రోజు గొడవలు. ఈరోజు కాశ్మీర్ ని ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన సైనికులు దాన్ని చేశారంటే దానికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చింది. తీవ్రవాదులు ఎవరైనా సరే, మతం లేదు, తీవ్రవాదులు ఎవరైనా సరే ఏరి పారేయండి అని చెప్పి కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల అనుగుణంగా ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి కాశ్మీర్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రాబో రోజుల్లో మీరు కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు భారతమాత సేవ కోసం మీరందరూ కంకణబద్ధులై రాబో రోజుల్లో మీ సేవలు భారతమాతకి అంకితం చేయాలని చెప్పి అందులో భాగంగా శంకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇంతమంది విద్యార్థుల్ని దేశం కోసం తీర్చిదిద్దుతున్నటువంటి మీ దంపతులకి ఖచ్చితంగా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నేను మీలాగే చదువుకున్నాను. మా నాన్నగారు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. బేసిక్ గా మేము బ్యాక్వర్డ్ కమిటీలో ఉండేవాళ్ళమే, కానీ మాకంటూ మా దగ్గరకు వచ్చినట్టు మాకంటూ ఒక సపోర్ట్, ఒక బలం ఎవరైనా ఉన్నారంటే అది మా నాన్నగారే అని సగౌరవంగా చెప్తున్నాను. మా అందరి కమ్యూనిటీస్ లో మా కోసం తను ఒక రకంగా తను వెలుగునిస్తూ తను కాలిపోతూ వెలుగునిచ్చిన వ్యక్తి మా నాన్నగారు. మా వర్గాల్లో ఒక ఆశా జ్యోతి. ఆయనకి ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల మేమంతా బాగా చదువుకోవాలి, మేము చదువుకున్నట్టే ఆయన ఎప్పుడు ఇలాంటి మేధావులతో వేదిక పంచుకోవాలి, నా పిల్లలు కూడా మేము ఎందుకు తక్కువ కాదని మమ్మల్ని చాలా కష్టపడి చదివించారు. మీరు కూడా నా తల్లిదండ్రులు నాకు ఎలా అయితే కష్టపడి నన్ను విద్యలో ముందుకు తీసుకొచ్చారో ప్రతి స్థాయిలోనూ మీ పేరెంట్స్ కూడా వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు తినకుండా లేదంటే వాళ్ళకున్నది కూడా ఇది పిల్లలకు ఉంటే బాగుండు అని చెప్పి చాలా కష్టాలు పడి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటారు. కాబట్టి ఎప్పుడు పేరెంట్స్ ని కాదని ఏ పని చేయకండి. మీ మంచి కోరేది ఎవరైనా ఉన్నారంటే అది మీ తల్లిదండ్రులే అని సగౌరవంగా మీకు ఈరోజు విన్నవించుకుంటున్నాను. అట్ ప్రెసెంట్ సొసైటీ ఎలా ఉందంటే నాన్న డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు. చాలా చాలా విచిత్రమైన కొత్తవన్నీ మనకి బయట నుంచి భారతదేశంలోకి వస్తున్నాయి. వీలైనంత వరకు మనం యాజ్ ఎ యూత్ గా వాటికి బానిస అవ్వకుండా
ఉన్నట్లయితే భారతదేశానికి మనం విలువైన రత్నాలాగా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇదే మీకు ఒక రైట్ ఏజ్. అలా చెడు మార్గంలో వెళ్ళడానికైనా ఇలా సద్మార్గంలోకి వెళ్ళడానికైనా దిస్ ఈస్ ద రైట్ ఏజ్. మనం చేసే ఫ్రెండ్షిప్ వల్ల మన పక్కన ఉన్న ఫ్రెండ్ కూడా మనల్ని చూసి మారగలిగితే అదే చాలు మనకి ఈ ఏజ్ లో. కాబట్టి మీరు చూస్ చేసుకునే ఫ్రెండ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తర్వాత ఈ అవకాశం ఇచ్చిన ఎస్ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఐ గెస్ దిస్ ఇస్ ద ఫస్ట్ అకాడమీ తిరుపతిలో ఉమెన్స్ ని, గర్ల్స్ ని ఇంక్లూడ్ చేసుకుంటూ డిఫెన్స్ లోకి తీసుకొచ్చిన ఈ ఇన్స్టిట్యూషన్ కి సదా హ్యాపీ తెలియజేస్తున్నాను. ఇంకొక చిన్న చెప్తున్నాను. రీసెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే కొద్దిగా అవుట్ ఆఫ్ ద సిటీస్ చూసినట్టయితే మెట్రోపాలిటన్ సిటీస్ లో మేమేం అబ్బాయిలకి తక్కువ కాదు అంటూ కొంచెం బౌండరీస్ క్రాస్ అయ్యారు. ఎస్, అబ్బాయిలు అమ్మాయిలు ఆల్ ఆర్ ఈక్వల్ బట్ నాట్ ద సేమ్. మనం సేమ్ కాదు, మనం ఈక్వల్ అని చెప్పి ఈరోజు చెప్తున్నాను. కాబట్టి we are equal అమ్మా. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ సమానమే, బట్ we are not same. మనం ఏంటి అనేది మన బౌండరీస్ మనకు ఉండాలని మనస్ఫూర్తిగా మీకు ఇవన్నీ నేను చెప్పినవన్నీ యూజ్ అవుతాయని. అండ్ ఉమెన్ మీకు ఆల్రెడీ సార్ చెప్పారు, స్త్రీలకి ఎంతటి గొప్ప ప్రాధాన్యత ఉంది అనేది మన సంస్కృతిని చూసినా మన దేవతలను చూసినా మనకి తెలుస్తుంది. కానీ మల్టీ టాస్కింగ్ ఎవరైనా చేస్తారంటే అది ఒక విమెనే చేస్తుందని సగౌరవంగా తెలియజేసుకుంటున్నాను. ఇటు ఫ్యామిలీని లీడ్ చేస్తారు, అలా సొసైటీని లీడ్ చేస్తారు, ఒకరికి మార్గదర్శకంగా ఉంటారు. ఇది ఏదైనా ఉందంటే రైట్ ఆపర్చునిటీస్ ఆ సత్తా ఉన్నది ఒక మహిళలకే అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గౌరీదేవి గొబ్బెమ్మ ఉత్సవం వైభవంగా జరుగుతోంది. ధనుర్మాసం 25వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఇంటి ఉత్సవమూర్తిని గౌరీదేవి గొబ్బెమ్మ అలంకారంలో పలు విశేష పూజలు నిర్వహించిన అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ హైస్కూల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. పూర్తి వివరాలు ఎలా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుండి పాఠశాలకు సెలవులు ప్రకటించడంతో శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జిల్లా పరిషత్ మున్సిపల్ హైస్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తీగల వెంకటయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులతో విద్యార్థులు అలరించారు. హరిదాసు పగటి వేషగాళ్లు వేషధారణతో ఆకట్టుకున్నారు. రంగువల్లలు, భోగిమంటలు నడుమ ఈ సంబరాలు జరిగాయి. సంక్రాంతి సంబరాలు, ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న రంగురంగుల రంగవల్లికలు, గొబ్బెమ్మలతో విద్యాసంస్థల్లో సంక్రాంతి వాతావరణం కనిపించింది. పండుగ విశిష్టతను ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనం నుంచి తెలుసుకోవాలనే ఉద్దేశంతో తమ పాఠశాలలో అన్ని రకాల పండుగలను నిర్వహిస్తున్నామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తీగల వెంకటయ్య తెలియజేశారు. ఈరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు అందరి సమక్షంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు జరుపుతున్నాము. ఈ విధంగా జరపడం వల్ల విద్యార్థులు సంక్రాంతి యొక్క ప్రాధాన్యత తెలుస్తుంది. రైతులు వారు పండించే పంటలు, అదేవిధంగా ఈ సంక్రాంతి సందర్భంలో జరుపుకునేటువంటి భోగి, అదేవిధంగా మకర సంక్రాంతి, కనుమ యొక్క ప్రాశస్త్యాన్ని విద్యార్థులకు తెలియజేసే ప్రయత్నం ఇది. భోగి రోజు అందరూ కూడా వారి యొక్క కొత్త వస్త్రాలు ధరించి భోగిని ఎలా భోగి మంటలు ఎలా వేస్తారు, ఆ భోగి మంటల యొక్క ప్రాధాన్యతను గురించి తెలియజేస్తాము. మకర సంక్రాంతి రోజు పరమపదించినటువంటి పెద్దలను స్మరించుకుంటూ ఆ రోజు వారికి పెద్దలకు తర్పణ వదలడం లాంటి సాంప్రదాయాలను తెలియజేస్తాము. అదేవిధంగా కనుమ పండుగ రోజు పశువుల పండుగల యొక్క ప్రాధాన్యతను, పశువుల్ని అలంకరించుకోవడం, వాటిని పూజించడం, ఆ దానిలో ఉన్న గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తాము. ఆ విధంగా సంక్రాంతి యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసే ప్రయత్నం ఈరోజు మా పాఠశాలలో జరిగింది. అందుకు మా ఉపాధ్యాయులు, అదేవిధంగా కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, అదేవిధంగా మాజీ ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి విద్యార్థుల సమక్షంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము. కాబట్టి విద్యార్థులకు దీని గొప్పతనాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. ధన్యవాదాలు.
శ్రీకాళహస్తిలో బొజ్జల బృందమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పలువురికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి స్వర్గీయ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి, స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు స్వయంగా వారి వారి ఇంటి వద్దకు వెళ్లి చెక్కులను అందజేశారు. బొజ్జల బృందమ్మ స్వయంగా వచ్చి చెక్కులను అందజేయడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమమే పరమార్థంగా పరిపాలన కొనసాగిస్తున్నారని, ఇందుకు నిదర్శనంగా గతంలో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడిన వారికి ఆర్థిక సహాయం అందించే విధంగా అందజేస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సంక్రాంతి రోజున లబ్ధిదారులకు అందజేయడం లబ్ధిదారులు ఆనందపడుతున్నారని, రాష్ట్రంలో తమ నియోజకవర్గంలోనే ఎక్కువ శాతం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సీఎం నారా చంద్రబాబు నాయుడు అందజేయడంతో తాము లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తున్నామని, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శాంక్షన్ చేయడానికి అహర్నిశలు అమరావతికి తిరుగుతూ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేస్తున్నారని, తమ పట్ల ఇంత ఆప్యాయత అనురాగం చూపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు దాకా నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేరు మా కాళహస్తి ప్రజలు. ఎందుకంటే ఈ 1.5 సంవత్సరంలోనే 3,36,00,000 ఆయన ఇచ్చారు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్. అది చాలా అన్ని మాకు స్టేట్లోనే మాకే ఎక్కువ ఇచ్చారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి చోట కంటే కూడా ఇక్కడే బాగా రిలీజ్ చేస్తున్నారు. ఎవ్రీ మంత్ వస్తున్నాయి చెక్స్. ఎవ్రీ మంత్ 20 to 25 lakhs వస్తున్నాయి కాన్స్టిట్యున్సీ మొత్తం కలిసి. ఈరోజు టౌన్లో 22 లక్షలు పంచుతుంది. అంటే పండగ ముందర పంచడం అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అంటే వాళ్ళు ఏదో రకంగా బయట తీసుకోనో ఇంట్లోదో ఖర్చు పెట్టుంటారు. ఆ డబ్బు వాళ్ళకి తిరిగి రావడం అంటే 30-40% ప్రతి 100%లో 30-40% ఆయన రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇంకేదన్నా మరీ చాలా బెడ్ రిడన్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ 60-70% కూడా ఇస్తున్నారు. ఒకరికి 30 lakhs దాకా అయితే 10 lakhs ఇచ్చారు. ఇక్కడే వేలు అని అతనికి ఇచ్చారు. అట్లా చాలా సహాయం చేస్తున్నారు బాబు గారు. ఎప్పటికీ మేము జీవితాంతం మర్చిపోలేం. నేను మా కాళహస్తి ప్రజల తరపున నేను ఆయనకే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దీంట్లో సుధీర్ బాబు చాలా ఇంట్రెస్ట్గా పోయినప్పుడల్లా వాళ్ళందరితో ఆఫీసర్స్తో వాళ్ళు మాట్లాడి కొద్దిగా మాకు బాగా ఎక్కువ చేయాలి, మీరు ఫండ్స్ ఇచ్చేది ఎక్కువ చేయాలనేది అదొకటి తొందరగా వచ్చేది. ఎవ్రీ మంత్ వస్తున్నాయి మాకు. అక్కడ చేస్తున్నారు. నిన్నగా కూడా మేము ఏర్పేడు రేణిగుంట 26 లక్షలు పంచాను నేను. ఇది ఎందుకంటే మేము మా ఫ్యామిలీనే కాదు ఇక్కడ ఉండే లీడర్స్ అందరూ కలిసి ప్రతి ఇంటికి ఎవరెవరికి ఇవ్వాలో సీఎం రిలీఫ్ అది పోయి వాళ్ళని కలుసుకొని వాళ్ళ సంతోషం మేము చూసి తర్వాత ఇక్కడ ఉండే ప్రజలకు అందరికి కూడా మేము ఏం చేస్తున్నాం, తెలుగుదేశం ఏం చేస్తుంది, ఎంత బాగా వీళ్ళు చేస్తున్నారు, నాట్ ఓన్లీ పెన్షన్స్ అవి కాదు ఇవి కూడా ఇస్తున్నారు అనేది ఇక్కడ ఉండే ప్రజలకు అందరికీ తెలియాలని మేమందరం కలిసికట్టుగా పోయి చేస్తున్నాము. ఇది ఇక్కడ మేము మొదటగా ఇక్కడే మా ఊర్లోనే కాళహస్తిలోనే స్టార్ట్ చేసాం. ఇప్పుడు మిగతా అందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా మొదలు పెట్టారు. అందరూ పోయి దగ్గర ఇంటింటికి పోయి ఇచ్చేది. అదర్వైజ్ అందరూ తీసుకొచ్చేసి ఒక గ్రూప్గా నిలబెట్టి ఇచ్చేయడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఏం సహాయం చేస్తున్నారు మనకనేది తెలిసేది లేదు. ఇప్పుడు పల్లెల్లోకి వెళ్తున్నాం. పల్లెల్లో ఉండేవాడు అందరూ వస్తారు. మాకు అందరికీ కూడా చాలా సంతోషంగా ఉందయ్యా. ఇదే రకంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది, ఇంకా బాగా చేస్తారు. దీంట్లో సుధీర్ బాబు కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని బాగా చేస్తున్నారు. ఇంకా మిగతా అన్నీ కూడా అంటే ఈ రోజు జరిగిందే నేను చెప్తున్నాను. జరగబోయేటివి కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవి మళ్ళీ ఇంకొకసారి మీకు అన్నట్టు అసలు వచ్చిన వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడ ఏ ఊరోళ్ళో తెలియటం లేదు, కానీ చెక్కలు ఇచ్చి పంపిస్తున్నాం మేము. అట్లా కాకుండా ఇంటింటికి వెళ్దాం సుధీర్ అంటే సరే అమ్మ అన్నాడు. అట్లా నేను నా కోడలు నా కొడుకు ముగ్గురం కలుస్తున్నాం. మాతో పాటు మా కుటుంబాలన్నీ కాళహస్తి కుటుంబాలన్నీ కలిసి మేము ముందుకెళ్తున్నాం. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్
చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. తిరుమలలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుమల ఎస్వి గెస్ట్ హౌస్ ఎదురుగా వేగంగా వచ్చిన ఓ కారు డివైడర్ను ఢీకొట్టింది. కారులో ముందు పక్క బెలూన్లు ఓపెన్ అవడంతో ముందు ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు. ఒక్కసారిగా కారు హ్యాండిల్ స్ట్రీక్ అవడంతో కంట్రోల్ అవ్వక వేగంగా వచ్చి కారు డివైడర్ను ఢీకొట్టింది. కారు మధ్యలో కూర్చుని ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన భక్తుని తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు. రేపు 2వ శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. రేపు 2వ శనివారం శ్రీకాళహస్తి 132 kV సబ్స్టేషన్ పరిధిలో గల అన్ని 33 kV సబ్స్టేషన్లు, 11 kV లైన్ ట్రాన్స్ఫార్మర్ల యొక్క నెలవారీ మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ మేరకు ముందుగా విద్యుత్ శాఖ అధికారులు సమాచారం తెలిపారు. శ్రీకాళహస్తి టౌన్, రూరల్, తొట్టంబేడు, బిఎన్ కండ్రిగ, ఏర్పేడు, కేవీబీపురం మండలాల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెన్నరెడ్డప్ప ప్రకటనలో వెల్లడించారు. తిరుపతికి చెందిన యువ శతావధాన తిలక బ్రహ్మర్షి ఉపలదడియం భరత్ శర్మ శతావధానం ఘనంగా ప్రారంభమైంది. శృంగేరి జగద్గురువుల దివ్య ఆశీస్సులతో వజ్రోత్సవ భారతి అవధాన సంక్రాంతి కార్యక్రమంలో భాగంగా దర్శనం ఆధ్యాత్మిక వార్త మాసపత్రిక ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ ఉప్పలదడియం భరత్ శర్మ శతావధానం ప్రారంభమైంది. భాగ్యనగరంలోని తెలంగాణ సరస్వతి పరిషత్ వేదికగా 2 రోజుల పాటు త్రిభాష మహాసహస్ర అవధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి ప్రభాకర్ సంచలనకత్వంతో జరుగుతున్న ఈ శతావధానంను శుక్రవారం ఉదయం టీటీడీ పూర్వపు ఈవో కేవీ రమణాచారి, మహామహోపాధ్యాయ ఆచార్య సలక రఘునాథ శర్మ, దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక అధ్యక్షులు మరుమాముల వెంకటరమణ శర్మ, అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వాహకులు మరుమాముల దత్తాత్రేయ శర్మ, శత అవధానులు ఆముదాల మురళి, ములగ అంజయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమస్య, దత్తపది, వర్ణన, అసువు అంశాలలో 100 మంది పృచ్ఛకులు వివిధ అంశాలపై సంధించిన ప్రశ్నలకు బ్రహ్మశ్రీ ఉపలదడియం భరత్ శర్మ శుక్ర శనివారములు 2 రోజుల పాటు ఏకధాటిగా సమాధానం చెప్పనున్నారు. కాగా ఈ 2 రోజుల పాటు చెప్పిన సమాధానాలను శనివారం సాయంత్రం ధారణ చేయనున్నారు. అనంతరం విజయోత్సవ సభ జరగనుంది. ఈ కార్యక్రమంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య గోలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అష్టావధానులు, పండితులు, విశేష సంఖ్యలో వీక్షకులు పాల్గొన్నారు. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం యోనిత్యమచ్యుత పదాంబుజ యుగ్మరుక్మ వ్యామోహ తస్తదితరాని తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయేక సింధో రామానుజస్య చరణం శరణం ప్రపంచే. పెద్దలు మహోపాధ్యాయ ఆచార్య శలాక రఘునాథ శర్మ స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ ఈనాడు ఈ కార్యక్రమం నిర్వహింపబడ్డం అనేటువంటిది ఎంతో ఆనందంగా ఉంది. దర్శనం ఏ పని చేసినా ఒక ఉత్సాహంతోనే కాకుండా స్ఫూర్తిమంతంగా ఉండేటువంటి రీతిలో నిర్వహించడం అనేటువంటిది ఇటీవలి కాలంలో నేను చూస్తున్నటువంటి విషయం, మనమందరం తెలుసుకున్నటువంటి విషయం, అనుభవిస్తున్నటువంటి విషయం. వీటితో పాటు అవధాన విద్యా వికాస పరిషత్ అని కూడా ఏర్పడడం అనేటువంటిది ఎంతో ఆనందదాయకమైనటువంటిది. తెలుగునాట అవధాన ప్రక్రియని ఇలాగే పెంపొందింపజేయడానికి కోసం చెప్పని చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈనాడు చిరంజీవి బ్రహ్మశ్రీ ఉపలదడియం భరత్ శర్మ గారి యొక్క శతావధాన కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ, ఇందులో పాల్గొంటున్నటువంటి విద్వాన్మణులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ అవధాన ప్రక్రియ విస్తృతం కావాలి. శతావధానం, ద్విశతావధానం, సహస్రావధానం, ద్విసహస్రావధానం, బృహత్ సహస్రావధానం, పంచసహస్రావధానం దాకా 1 దశాబ్ద కాలం అవధానాలు నడిచినాయనంటే అది ఆశ్చర్యకరమైన విషయం తెలుగునాట. నాకు తెలిసి 1995వ సంవత్సరంలో రవీంద్ర భారతిలో ద్విశతావధానం అనేటువంటిది ఒక కొత్త ప్రక్రియ స్వామి, ఇది బాగుంటుంది,
మీరే వచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుంది. ఒక ప్రభుత్వమే దీనికి పూనుకొని చేస్తున్నది అని చెప్పంటే అందరికీ ఆనందంగా ఉంటుంది, ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి అవధాన ప్రక్రియలో పాల్గొనడం అనేటువంటిది ఒక విశేషంగా ఉంటుంది. కాబట్టి రండి అని చెప్పని ఆనాటి కళాభోజుడైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు గారిని కోరితే అప్పుడు దిశావధానాన్ని 95వ సంవత్సరంలో ప్రారంభించుకున్నాం. అదేమి చిత్రమో కానీ తర్వాత అంచెలంచెలుగా ఆ తర్వాత ప్రతి సంవత్సరము లేక 2 సంవత్సరాలకు ఒక్కసారి పెరుగుతూ ఒక దశాబ్ద కాలం పాటు మేడసాని మోహన్ గారి యొక్క పంచసహస్రావధానంతో మళ్ళీ కొంత ఆగిపోయిన తర్వాతి కాలంలో ఆమదాల మురళి గారు అయితేనేమి, మా అంజయ్య గారు అయితేనేమి, వీరందరూ కూడా శతావధానాలు చేస్తూ అవధాన ప్రక్రియను సాగిస్తూ వస్తున్నారు. కానీ దర్శనం చేపట్టినటువంటి ఈ యజ్ఞంలో నేను గమనిస్తున్నది ఏమిటంటే యువకుల్ని ముందుకు తీసుకొచ్చేసేసి వీరు కూడా అష్టావధానాలు కాదు శతావధానాలు చేస్తున్నారు, వీరు కూడా సహస్రావధానం వైపు వెళ్తారు కావచ్చు అనేటువంటి ఒక గొప్పనటువంటి ఆశాకిరణాన్ని మనకు ప్రసాదించినందుకు దర్శనం పత్రిక వారికి అలాగే సోదర ద్వయానికి నేను నా అభినందన తెలుపుతున్నాను, నాకంటే చిన్నవారు కాబట్టి. ఎందుకంటే ఇది ఎవరో ఒకరు పూనుకోకపోతే అయ్యేటువంటి కార్యక్రమం కాదు. ఒక కార్యక్రమం పెట్టాము, ఒక రోజు జరిగింది, లేకపోయినట్టయితే ఒకరు వచ్చారు, ఒక ముఖ్య అతిథిగా వచ్చారు, రాష్ట్రపతి వచ్చారు, ప్రధానమంత్రి వచ్చారు, లేక ఉపరాష్ట్రపతి వచ్చారు, వెంకయ్యనాయుడు లాంటి తెలుగు భాషాభిమాని వచ్చారు, జరిగింది కార్యక్రమం అని చెప్పనేటువంటి దానికి ఒక పద్ధతి. కానీ అవధానం అలా కాదు. అవధానంలో ఇవాళ జరిగేటువంటి శతావధానంలో 100 మంది అవధానులతో అవధానితో పాటు సంయోగం చెంది దాని యొక్క ఆలోచనకి తాము కూడా భాగస్వాములు అయ్యి ఉండి ఈ కార్యక్రమం పరిపుష్టంగా ఉండి చాలా గొప్పనైనటువంటి ఆనందాన్ని కలిగించి అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా అవధాన ప్రక్రియను పూర్తి చేసేటువంటి రీతిలో విద్వానులందరూ కూడా కలిస్తే తప్ప జరిగేటువంటి కార్యక్రమం కాదు. కాబట్టి ఇది ఒక యజ్ఞం. ఈ యజ్ఞానికి పూనుకున్నటువంటి దర్శనం వారికి, మా రమణకి, అలాగే మా దత్తాత్రేయ శర్మ గారికి నేను అభినందనలు మరొకసారి తెలుపుకుంటూ ఆశీస్సులు కూడా తెలుపుకుంటూ మీ అందరు ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్న వేళ బ్రహ్మశ్రీ ఉపలదనయం భరత శర్మ గారికి తప్పకుండా ఆ అమ్మవారి యొక్క దయ ఉండాలని చెప్పని కోరుకుంటూ, వాగ్దేవి దయ లేక వరం కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేము. అలాంటిది వారితో పాటు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా వారికి ఉండాలని చెప్పని ఈ భారతీ తీర్థ ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహింపడం అనేటువంటిది ఒక గొప్పనైనటువంటి అంశంగా నేను సంభావిస్తూ మీరందరూ ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేయడానికి బ్రహ్మశ్రీ ఉప్లదడియం భరత శర్మను ఆశీర్వదించడానికి వచ్చి మా ప్రాచార్యులు మనందరం కూడా అభిమానించేటువంటి ఆచార్య శరశర్మ గారు ఇక్కడికి వచ్చేసేసి తమ శుభాశీస్సులు తెలిపినటువంటి వేళ సామాన్యులు కాదు వారు. మనం చూసాం, ఇంతకుముందు వేదనాదాన్ని విన్నాం, ఆ తర్వాత శంఖనాదాన్ని విన్నాం. అదేమి కంఠం అండి, 85 ఏళ్ల ప్రాయంలో వారు మాట్లాడుతూ ఉన్నట్టయితే ఒక శంఖనాదంలా మనకు వినిపించింది అని చెప్పంటే వారు మనకందరికీ కూడా ఆరాధ్యులు, అభిమాన పాత్రులు. కాబట్టి వారి శుభాశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది నా పుణ్య విశేషంగా, నా సుకృతంగా నేను భావిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మహనీయులకు అందరికీ నేను మరొకసారి నమస్కరిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో మీరు విరివిగా పాల్గొండి. ఇవాళ అవధాన విద్యా వికాస పరిషత్ అనేది కూడా ఏర్పడింది. ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా ఎంతమంది ఇంతవరకు 20 మంది వరకు యువతని ముందుకు తీసుకొచ్చినారు. కాబట్టి ఇది 200 సంఖ్య పెరిగేంత వరకు కూడా భగవంతుడు నన్ను చూడడానికి, వినడానికి, అందులో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఈ అవధాన విద్యా వికాస పరిషత్తుకి ప్రభుత్వం తరపున కూడా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడానికి వీలుగా నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పని తెలుపుతూ ఈ రకంగా ప్రభుత్వం కూడా పూనుకున్నది అని చెప్పంటే అవధాన విద్య జరుగుతున్న చోట ఎక్కడైతే అవధాని కోసం అని చెప్పని కావాల్సినటువంటి ఖర్చు కానీ ఈ వినియోగం కోసం చెప్పని కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కూడా కల్పించడానికి కోసం చెప్పి ప్రయత్నం చేయడం అనేటువంటిది భావ్యం. కాబట్టి నేను ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడిగా ఒకప్పుడు ఇప్పటికీ నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి తెలుపుకుంటూ మీ అందరు ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేస్తున్నందుకు మీకు అందరికీ సభాముఖంగా నమస్కరిస్తూ చిరంజీవి బ్రహ్మశ్రీ ఉప్లదనయం భరత శర్మ గారికి నా యొక్క శుభాశంసలు తెలుపుకుంటూ దర్శనం అనే పదం ఏంటంటే దర్శించడం అనమాట. రేపు కూడా ఇది దర్శించాలి అని చెప్పినటువంటి అభిప్రాయంతో వారు కోరుకునేది ఏంటంటే రేపు కూడా విజయోత్సవంలో మీరు పాల్గొనండి అని చెప్పని అంటున్నారు. మా స్వామివారు కూడా వస్తున్నారని చెప్పని చెప్తున్నారు. తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు అంటే నాకు కూడా ఇష్టం కాబట్టి తప్పకుండా రేపు కూడా వస్తాను. నేను చాలా గొప్పగా ఇది నిర్వహింపబడుతున్నది. అందులో ఇది సారస్వత పరిషత్తులో నిర్వహింపబడుతున్నది. దీని చరిత్ర చాలా గొప్పది.
దాదాపు 85 ఏళ్ల ప్రాయం ఉన్నటువంటి ఈ చరిత్ర ఈ సారస్వత పరిషత్తుకు ఉంది. ఇది ఒక గొప్పనైనటువంటి సరస్వతి ఆలయం లాంటిది. ఇక్కడ ఏ అవధాన ప్రక్రియ జరిగినా ప్రపంచ మహాసభలప్పుడు కూడా ఇక్కడ శతావధానం జరిగినటువంటి పరిస్థితి మనకందరికీ తెలుసు. ఆ తర్వాత ఎన్నో అవధానాలు జరుగుతున్నాయి. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఇక్కడైతే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ భాషలు ఏమైతే శ్రీకృష్ణదేవరాయ భాషలు మీ ఇష్టం, ఎక్కడైనా కానీ అవధాన ప్రక్రియ చేసుకోవడానికి కోసం చెప్పని కావలసినటువంటి సదుపాయం కల్పించడానికి నా శాశక్తులు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలుపుకుంటూ, ఇది విజయవంతం కావాలని మీరందరూ కూడా చిరంజీవి బ్రహ్మశ్రీ ఉపలదడయం భరత శర్మను ఆశీర్వదించాలని, అమ్మవారి ఆశీర్వాదాలతో పాటు మీ ఆశీర్వాదం వల్ల, ఆ బలం వల్ల వారు తప్పకుండా విజయవంతమయ్యి రేపు విజయోత్సవంలో మనందరం మళ్ళీ ఉత్సాహంగా పాల్గొవాలని చెప్పని కోరుకుంటూ, ఒక ఆశు అని చెప్పన్నారు. బ్రహ్మశ్రీ ఉపలదడయం భరత శర్మ గారి యొక్క శతావధానం ఆరంభమవుతున్నటువంటి వేళ, ఈ సుప్రభాత వేళ వాగ్దేవి ఏమని సంభావిస్తుందో వర్ణించాల్సిందిగా నేను శతావధానాన్ని కోరుకుంటున్నాను. సెలవు. శ్రీకాళహస్తిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో సంక్రాంతి క్రీడా సంబరాలను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి ఆయన క్రికెట్ ఆడారు. ఈ ఆటల్లో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వర్సెస్ పాత్రికేయులు క్రికెట్ ఆర్డర్ క్రికెట్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి టీం గెలుపొందింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడలను స్ఫూర్తితో తీసుకుని ఆడాలని, గెలుపోటములు ముఖ్యం కాదని, ప్రతి ఒక్కరూ క్రీడా సంబరాలలో ఆడి ప్రేమానురాగాలతో పండుగ వాతావరణంలో సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తమతో పాటు ధీటుగా ఆడిన పాత్రికేయులకు ఆయన అభినందనలు తెలియజేశారు. సంక్రాంతి ఫెస్టివల్ దృష్టిలో పెట్టుకొని అందరికి యువతకి, అన్ని ప్రెస్ వారికి, పోలీస్ వారికి, టీచర్స్కి, అట్టనే క్రీడాకారులకు అందరూ కూడా ఉత్సాహం ఉండాలని చెప్పి ఒక క్రికెట్ టోర్నమెంట్ పెట్టాం. బొజ్జల కప్ అని చెప్పి పెట్టాం నాన్నగారి పేరు మీద. సో ఈరోజు ఫస్ట్ టీంలో మేము ఇంకా ప్రెస్ వాళ్ళ తరఫున, ప్రెస్ క్లబ్ తరఫున వాళ్ళు ఆడడం జరిగింది. బొజ్జల 11 వర్సెస్ ప్రెస్ 11 ఆడడం జరిగింది. దీంట్లో ఆఫ్ కోర్స్ మేమే గెలిచాం. ప్రెస్ వాళ్ళు కష్టపడ్డారు కానీ బాగా ఆడారు, కష్టపడ్డారు. ఈ క్రెడిట్ పాటి మాక మేము కష్టపడి గెలిచాం, గెలిపించారట. ఒక్కొక్కరికి 16 బాల్ వేసింది మీరయ్యా. కాబట్టి బ్రహ్మాండంగా ఆడాం. గెలుపోవటం అనేది సహజం, కానీ అందరం కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఆడి ఒక మంచి హెల్దీ కాంపిటీషన్ లో చేయడం జరిగింది. వెరీ వెరీ హ్యాపీ. ఇప్పుడు జరిగే మ్యాచ్, నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పోలీస్ టీం వర్సెస్ టీచర్స్ టీం ఆడుతున్నారు. పోలీస్ వర్సెస్ టీచర్స్ ఆడుతున్నారు. వాళ్ళు కూడా మంచి అద్భుతమైన మ్యాచ్ కాబోతుంది. రేపు కూడా ఇంకొక 4 టీంలు ఆడతాయి. లాస్ట్ ఫైనల్లో మేము కూడా ఒక టీం ఆడతాం రేపు. ఆడిన తర్వాత దెన్ ఎవరైతే మరి టాపర్లు ఉంటారో వాళ్ళకి 50,000 ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 25,000 ఇచ్చాం. అందులో కౌన్సిలింగ్ ప్రైజెస్ కూడా కొన్ని చేస్తున్నాం. ఎందుకంటే ఈ డబ్బులు ఇంపార్టెంట్ కాదు, కానీ ఒక టీమ్ స్పిరిట్ కోసం పెట్టాము. తప్పకుండా ఇది మంచి యొక్క స్ఫూర్తి కలిగిస్తుందని చెప్పి నేను తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో పక్షుల పండుగను నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 నిర్వహణపై పాత్రికేయులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ సరస్సు తీరాన ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఏడాది కూడా వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. పులికాట్ సరస్సు ప్రాంతంలో గతంలో ఎన్నో సంవత్సరాలుగా ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతంగా నిర్వహించామని, గత సంవత్సరం ప్రభుత్వం ఈ ఫెస్టివల్ను పునరుద్ధరించి స్టేట్ ఫెస్టివల్గా, మెగా ఫెస్టివల్గా ప్రకటించిందని తెలిపారు. అందులో భాగంగానే ఈ ఏడాది మొట్టమొదటిసారి జనవరి 10, 11 తేదీలలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించామని, అయితే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సందర్శకుల స్పందన, అలాగే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే సూచనలు, స్థానిక రాజకీయ కమిటీ సలహాల మేరకు ఈ ఫెస్టివల్ను జనవరి 10, 11, 12 తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించామని నిర్ణయించామని తెలిపారు. ఫెస్టివల్కు సంబంధించిన ఈవెంట్లు, కార్యక్రమాల వివరాలను ఇప్పటికే ఎమ్మెల్యేతో కలిసి మీడియా మిత్రులకు వివరంగా తెలియజేశామని తెలిపారు.
ఈ సందర్భంగా జనవరి 12వ తేదీ సాయంత్రం సుమారు 3:30 నుంచి 4 గంటల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూళ్లూరుపేటకు విచ్చేయనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నేలపట్టు లేదా అటకాని తిప్ప ప్రాంతంలో ఫ్లెమింగో పాయింట్ను సందర్శించి అనంతరం సూళ్లూరుపేట జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో నిర్వహించే పబ్లిక్ ప్రోగ్రాంలో పాల్గొంటారని తెలిపారు. ఈ 3 రోజుల ఫెస్టివల్లో భాగంగా నేలపట్టు బోర్డ్ శాంచురీ, అటకాని తిప్ప, ఫ్లెమింగో పాయింట్లు, సూళ్లూరుపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో వివిధ ఈవెంట్లు, స్టాల్స్, బీవీపాళెంలో బోటింగ్ పాయింట్లు, ఉబ్బలమడుగులో వాటర్ ఫాల్స్, శ్రీ సిటీ ప్రాంతంలో 2 రోజుల పాటు వర్క్షాపు, సింపోజియం, అలాగే అడ్వెంచర్ టూరిజం, ఏకో టూరిజం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పులికాట్ సరస్సు టూరిజాన్ని దృష్టిలో పెట్టుకుని ఐలాండ్ టూరిజం, లేక్ టూరిజం కాన్సెప్ట్తో పాటు కొరిడి, పెర్నాడు వంటి ద్వీప మార్గాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. సూళ్లూరుపేట, నాయుడుపేట ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అదే సమయంలో అపారమైన పర్యాటక అవకాశాలు ఉన్న ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్కు ముఖ్యమంత్రి హాజరు కానుండడం ఎంతో సంతోషకరమని పేర్కొంటూ దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎస్పీ, కన్సర్వేటర్, ఎమ్మెల్యే తదితర అధికారులతో కలిసి సమన్వయంతో చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ ఏడాది మరింత వైభవంగా 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా జనవరి 10, 11 తేదీలను నిర్వహించేందుకు నిర్ణయించామని తెలిపారు. ప్రజలు, మీడియా మిత్రుల విజ్ఞప్తుల మేరకు జిల్లా కలెక్టర్తో సంప్రదించి జనవరి 10, 11, 12 తేదీలలో 3 రోజుల పాటు నిర్వహించనున్నట్టు ఎమ్మెల్యే వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశయాలకు అనుగుణంగా గత సంవత్సరం 2025లో అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమోదంతో, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సహకారంతో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది కూడా పండుగల ముందే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనవరిలోనే ఫ్లెమింగో ఫెస్టివల్ను మరింత అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫెస్టివల్కు సంబంధించిన ఆహ్వాన పత్రాలు ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఫ్లెమింగో ఫెస్టివల్కు హాజరు అవ్వడానికి అంగీకరించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి సూళ్లూరుపేట నియోజకవర్గానికి రానుండడం గర్వకారణమని తెలిపారు. ఈసారి ఫెస్టివల్లో భాగంగా జిల్లా కలెక్టర్ నిర్ణయించిన మేరకు నేలపట్టు, అటకాని తిప్ప, బీవీపాళెంతో పాటు కొత్త ఎరుకం ఐలాండ్, ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా సందర్శన కేంద్రాలుగా చేర్చామని తెలిపారు. దీంతో తిరుపతి జిల్లాలోని ప్రధాన పర్యాటక ప్రాంతాలను సందర్శకులు సులభంగా వీక్షించే అవకాశం కలుగుతుందని తెలిపారు. ఫెస్టివల్ నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు స్వయంగా పలుమార్లు సందర్శించి పోలీసు అధికారులకు, సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారని తెలిపారు. ప్రజలు, అధికారులు పోలీసు సిబ్బందికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. సైబీరియా నుంచి వచ్చిన ఫ్లెమింగో నేలపట్టు ప్రాంతంలో 4 నుంచి 5 నెలల పాటు నివసించడం ఒక అరుదైన ప్రకృతి అద్భుతమని పేర్కొన్నారు. ఈ ఫెస్టివల్ పిల్లలకు పక్షులపై శాస్త్రీయ అవగాహన పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. నేలపట్టు, అటకాని తిప్ప ప్రాంతంలో పక్షుల ప్రదర్శన ఏర్పాటు చేసి పక్షుల చిత్రాలు, పేర్లు, వివరాలను ప్రదర్శించినట్టు తెలిపారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు తమ బంధుమిత్రులు ఆహ్వానించి ఫ్లెమింగో ఫెస్టివల్ను విజయవంతం చేయాలని, మీడియా మిత్రులు ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు. జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ 2026కు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఫ్లెమింగో ఫెస్టివల్ను సందర్శించే సందర్శకులందరూ భద్రతా నియమాలు, సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఎలాంటి తొందరపాటు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని తెలిపారు. ఫ్లెమింగో పక్షులు ఇంకా సుమారు 4 నెలల పాటు ఈ ప్రాంతంలో ఉండనున్నాయని, కాబట్టి ప్రజలు ప్రశాంతంగా, సంతోషంగా వచ్చి వీక్షించవచ్చునని తెలిపారు. వీఐపీలు సందర్శించిన సందర్భాలలో కూడా సాధారణ సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సెల్వం, అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, సూళ్లూరుపేట ఆర్డీఓ కిరణ్మయి, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, టూరిజం ఆర్డి రమణ ప్రసాద్, టూరిజం అధికారి జనార్దన్ రెడ్డి, సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య, డిఎస్డిఓ శశిధర్, సెట్విన్ సిఇఓ యశ్వంత్, డ్వామా పిడి శ్రీనివాస్ ప్రసాద్, ఆర్ఎండ్బిఎస్ రాజానాయక్, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, దక్షిణ భారతదేశంలో అత్యంత పెద్దగా ఉప్పునీటి సరస్సు అయినటువంటి పులికాట్ సరస్సు తీరాన ప్రతి ఏటా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఇది వరకు కూడా చాలా సంవత్సరాలు నిర్వహించుకున్నాం. మళ్ళీ గత సంవత్సరం దీన్ని పునరుద్ధరించి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫ్లెమింగో ఫెస్టివల్ని స్టేట్ ఫెస్టివల్గా, ఒక మెగా ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసింది. దాంట్లో భాగంగానే మనం ఈ సంవత్సరం జనవరి 10, 11 తారీఖుల్లో ముందుగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరిగింది.
కొన్ని కారణాల చేత ఒకరోజు అది ఎక్స్ట్రాగా ఈసారి 10, 11, 12 అంటే ముఖ్యంగా చాలామంది సందర్శకుల నుంచి 3 రోజులు పెడితే బాగుంటుంది. అదేవిధంగా మనకి రేపు కొంచెం తేలికపాటి వర్షాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా డే కూడా పెడితే బాగుంటున్న ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, అదేవిధంగా లోకల్ పొలిటికల్ కమిటీ సలహాల సూచనల మేరకు ఇప్పుడు 3 రోజులు మనము పెట్టుకోవడం జరుగుతుంది. సో 10, 11, 12 3 రోజులు ఎక్కడెక్కడ ఏమి ఈవెంట్స్ ఉంటాయో ఆల్రెడీ నిన్న మనం ఎమ్మెల్యే గారు మేము ఆల్రెడీ మీ అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 12వ తారీఖున సాయంత్రం అరౌండ్ 3:30, 4 o'clockకి సూళ్ళూరుపేట విచ్చేయనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నేలపట్టు కానీ లేదంటే ఆటకాని తిప్ప దగ్గర ఒక పాయింట్ని సందర్శించి ఆ తర్వాత సూళ్ళూరుపేట జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పబ్లిక్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ఈసారి 3 రోజులు కూడా నేలపట్టు బర్డ్ శాంక్చురీ, అదేవిధంగా ఆటకాని తిప్ప, ఫ్లెమింగో పాయింట్స్, అదేవిధంగా సూళ్ళూరుపేట జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో వేరియస్ ఈవెంట్స్ స్టాల్స్, అదేవిధంగా మనకి బీవీపాలెంలో బోటింగ్ పాయింట్, ఉబ్బలమడుగులో వాటర్ ఫాల్, శ్రీ సిటీలో 2 రోజులు వర్క్షాప్ సింపోజియం, ఇట్లా వివిధ రకాలైనటువంటి అడ్వెంచర్ టూరిజం, అదేవిధంగా ఈకో టూరిజం యాక్టివిటీస్ వీటన్నిటిని కూడా మనం చేసుకోబోతున్నాము. ఈసారి మనము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పులికాట్ సరస్సు టూరిజం మైండ్లో పెట్టుకొని, అదేవిధంగా ఐలాండ్ టూరిజం, ఇరక్కం ఐలాండ్, కొరిడి, పేర్నాడు, ఇట్లా ఈ ఐలాండ్ రూట్స్ కూడా మైండ్లో పెట్టుకొని పూర్తిగా ఈ ఏరియాని మంచిగా అభివృద్ధి చేయాలి టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్రెడీ మనందరికీ తెలిసిందే సూళ్ళూరుపేట, నాయుడుపేట ఇదంతా కూడా ఇండస్ట్రీస్ పరంగా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చాయి. టూరిస్ట్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఈ ఏరియాని ఐలాండ్ టూరిజం, అదేవిధంగా లేక్ టూరిజంలో భాగంగా ఈరోజు మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకోబోతున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రావటం కూడా చాలా సంతోషదాయకం. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లని గౌరవ ఎస్పీ గారు, కన్జర్వేటర్ గారు, హానరబుల్ ఎమ్మెల్యే గారితో పాటు మిగతా అధికారులంతా కూడా ఇప్పుడు ఆ ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సురక్షితంగా, సంతోషంగా పక్షులను సందర్శించడానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారి పర్యటనలో భాగంగా కావాల్సిన భద్రతా ఏర్పాట్లు చేస్తూ అటు సామాన్య సందర్శకులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు పార్కింగ్ కానీ ఇటు వచ్చే సందర్శకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రావడం కానీ మళ్ళీ వెళ్ళే వరకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సందర్శకులకు ఒకటే మనవి, కొన్ని భద్రతా నియమాలు, కొన్ని సూచనలు పాటిస్తూ ఎటువంటి తొందరపాటు లేకుండా, ఇది మీ ఏరియా, ఈ ఏరియాలో పక్షులు ఇంకా 4 నెలలు ఉంటాయి కాబట్టి వచ్చి అందరూ సంతోషంగా సందర్శించుకోవాలి. విఐపి వచ్చినప్పుడు కూడా భక్తులు వీళ్ళు ఎవరైతే సందర్శకులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. మన సూళ్ళూరుపేట నియోజకవర్గం అందరు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్స్ కూడా వచ్చేసాయి. మీ అందరికీ తెలుసు 10, 11 మనము ఫ్లెమింగో ఫెస్టివల్ని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ చాలామంది ప్రజలు కానీ లేదా ప్రెస్ వాళ్ళు కానీ అందరు కూడా 3 రోజులు ఉంటే బాగుండు ఫ్లెమింగో ఫెస్టివల్, మేమందరం కూడా ఎంజాయ్ చేస్తామని లేదా ఆ డేస్ బాగుంటాయని 3 రోజులు చేయమని కూడా చాలామంది అడగడం జరిగింది. కలెక్టర్ గారితో సంప్రదించడం జరిగింది. కలెక్టర్ గారు కూడా 3 రోజులు పెడదామని, మనకు 10, 11, 12వ తారీఖు 3 రోజులు కూడా మనం ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోబోతున్నాం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఆగిపోయిన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్ళూరుపేట నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరపాలని మీ అందరి ఆశీస్సుల మేరకు మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కన్సల్ట్ అయ్యి, అలాగే మన టూరిజం మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారితో కూడా మనం సంప్రదించి గత సంవత్సరం 2025లో మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అంగరంగ వైభవంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని జరుపుకోవడం మీ అందరికీ తెలుసు. ఈసారి కూడా జనవరిలోనే పండగల కంటే ముందే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ 10th, 11th, 12th కూడా మనం ఫ్లెమింగో ఫెస్టివల్ని ఇంకా అద్భుతంగా కూడా జరుపుకోబోతున్నాం. కాబట్టి అలాగే ఈ
ఫ్లెమింగో ఫెస్టివల్కి నిన్నే వెళ్ళి ఇన్విటేషన్స్ సీఎం గారికి అలాగే పలు మంత్రులకు కూడా అందరికి కూడా అందించడం జరిగింది. అందరూ కూడా మంచిగా స్పందించి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫ్లెమింగో ఫెస్టివల్కి రావడానికి యాక్సెప్ట్ చేశారు. మనందరం చాలా అదృష్టం చేసుకున్నాం కాబట్టే ఫ్లెమింగో ఫెస్టివల్కి మొదటిసారి మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గానికి రాబోతున్నారు. ఇక్కడున్న సమస్యలు కానీ అలాగే ఫ్లెమింగో ఫెస్టివల్లో నేలపట్టు ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి తెలుసుకొని మన నియోజకవర్గానికి రాబోతున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ఇక్కడికి వచ్చే జనాలు కూడా అంటే మనకి ఈసారి 5 ఏరియాస్ని మనము కలెక్టర్ గారు నిర్ణయించడం జరిగింది. అటు నేలపట్టు, అటకాంతిప్ప, బీవీపాలెమే కాకుండా ఈసారి ఇరకమ్ము అలాగే ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ కూడా యాడ్ చేశారు. ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఇది కాకుండా అవి రెండు కూడా విజిట్ చేసుకొని అంటే తిరుపతి జిల్లాలో ఉన్నవన్నీ కూడా విజిట్ చేసుకొని వెళ్ళేలాగా కూడా ఈ రెండు కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే ఈసారి బందోబస్తు కూడా జాగ్రత్తగా చూడడానికి ఎస్పీ సుబ్బరాయుడు గారు కూడా ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం అంతా విజిట్ చేసి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎస్పీ గారు చెప్తున్నది అందరు కూడా అధికారులతో పోలీస్ సిబ్బందితో కొంత సహకరించి మన నియోజకవర్గంలో జరిగే ఫెస్టివల్ని అందరూ కూడా సంతోషంగా జరుపుకోవడానికి ప్రజలందరూ కూడా అలాగే మీడియా మిత్రులు కూడా కొంత సహకరించి మీడియాలో కొంత ఎక్కువ ప్రొజెక్ట్ చేసి వచ్చిన జనాలు ఎలాంటి తోపులాట్లు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అందరూ ప్రశాంతంగా ఫెస్టివల్ని ఎంజాయ్ చేసి మీరు సంతోషంగా ఉండాలని కూడా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు ఇప్పటికీ 3 టైమ్స్ వచ్చి అన్నీ కూడా విజిట్ చేసి ప్రతి చిన్న విషయం మీద కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు అలాగే మీ బంధుమిత్రుల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో అటు నేలపట్టు అంటే ఎక్కడో సైబీరియా నుంచి మనకు బర్డ్స్ ఇక్కడ దాకా వచ్చి మన నియోజకవర్గంలో ఒక 4 to 5 months వరకు ఇక్కడ సర్వైవ్ అవ్వడానికి ఇక్కడికి వస్తున్నాయి. ఇది పిల్లలందరికీ కూడా మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ని ఇస్తుంది. ఎందుకంటే బర్డ్స్ గురించి బుక్స్లో చూడడమే కానీ ఇక్కడ లైవ్గా చూసి అందరూ తెలుసుకునే విధంగా కూడా ఈవెన్ నేలపట్టు అలాగే అటకాంతిప్పలో కూడా మనకు బర్డ్స్ ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. అంటే బర్డ్స్ గురించి తెలియజెప్పడానికి బర్డ్స్ బొమ్మలు కానీ అలాగే వాటి నేమ్స్ అన్నీ కూడా ప్రొజెక్ట్ చేసి అన్నీ కూడా పెడతారు. ఇది పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే పెద్దవాళ్ళందరూ కూడా బంధుమిత్రుల్ని అందరినీ పిలిచి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిత్తూరు నగరంలో సంచలనం కలిగించిన వికలాంగురాలు కవిత హత్య కేసులో నిందితుడు గణేష్ను చిత్తూరు 2 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడిని చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వికలాంగురాలు కవిత డిసెంబర్ 31వ తేదీన అదృశ్యంపై వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగిందని తెలిపారు. దర్యాప్తులో భాగంగా వారి బంధువులతో కలిసి ముత్తుకూరు పరిసర ప్రాంతాలలో గాలించడం జరిగిందని తెలిపారు. ఈ నెల జనవరి 7వ తేదీన గంగాధర నెల్లూరు బాహుదా నది బ్రిడ్జ్ కింద కవిత మృతదేహం ఉన్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. లభించిన ఆధారాల మేరకు నిందితుడు గణేష్ ను చిత్తూరు వై జంక్షన్ వద్ద అరెస్టు చేసి విచారణ చేయడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. కవిత తాను గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని, తాను బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం చేస్తున్నానని తెలిపారు. తనను వివాహం చేసుకోవాలని కవిత ప్రాధేయపడటంతో వదిలించుకోవాలనే దురుద్దేశంతో పథకం ప్రకారం గంగాధర నెల్లూరు నది సమీపంలో నిర్మానుషమైన ప్రాంతంలోకి తీసుకువెళ్లి హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని తెలిపారు. ఈ మేరకు కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తున్నట్టు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో 2 టౌన్ సిఐ నెట్టికంటయ్య, ఎస్ఐ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు పట్టణానికి గ్రీంపేట బాలాజీ కాలనీ చెందినటువంటి కవిత అనే దివ్యాంగురాలు, వయసు 35 సంవత్సరాలు. 31/12/25 తారీఖున తన ఇంటి నుంచి తన ప్రియుడైనటువంటి గణేష్ నన్ను పెళ్లి చేసుకుంటారని తను తెలిసిన వాళ్ళకి తెలియజెప్పి ఇంటి నుంచే బయలుదేరి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళకి ఆ రోజు రాత్రి ఎంత సమయమైనా కూడా ఆమె తిరిగి రాలేదు. మరుసటి రోజు వాళ్ళకి అనుమానం వచ్చి ఈ వికలాంగులు ఈ గణేష్ ఈ కవితకు ఇద్దరికి ప్రేమ వ్యవహారం ఉన్నందువల్ల ఆమె ప్రేమ వ్యవహారంలో గతంలో చాలాసార్లు పంచాయతీ చేసినటువంటి వికలాంగుల అసోసియేషన్ ఉన్నటువంటి మురళి, చంద్రశేఖర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు చంద్రశేఖర్ నాకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది, సో గణేష్తో నేను వెళ్తున్నాను, నాకేమన్నా అయితే అతనిదే బాధ్యత, అతన్ని ఎట్టి పరిస్థితులను వదలొద్దు అని ఒక వాయిస్ మెసేజ్ చంద్రశేఖర్ పంపించినట్లు. తర్వాత ఆమె రాలేదు.
దాంతో ఆ వాయిస్ మెసేజ్ చూసిన తర్వాత వీళ్ళకు అనుమానం వచ్చింది. మనకు పోలీస్ స్టేషన్లో జనవరి 2వ తారీఖున రాతపూర్వకంగా కవిత యొక్క తమ్ముడైనటువంటి కిరణ్ ఇచ్చిన రిపోర్ట్ పైన ఉమెన్ మిస్సింగ్ కేసుగా ఇనిషియల్గా కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి సిఐ గారు, ఎస్ఐ గారు, ఒక సిబ్బంది, కవిత బంధువులతో పాటు ఆ కవిత యొక్క మొబైల్ నంబర్ ఆధారంగా టెక్నికల్గా ఆమె జీడినల్లూరు, ఎన్ఆర్పేట, ముతుకూరు గ్రామ పరిసర ప్రాంతంలో స్విచ్ ఆఫ్ అయినందువలన క్షుణ్ణంగా ఆ ఏరియాలో పొదల్లోనూ, కాలనీల్లోనూ, చెరువులు, తర్వాత వంక ప్రాంతాల్లోనూ సర్చ్ చేయడం జరిగింది. కానీ ఎలాంటి ఆమె సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదు. ఆ విధంగా ప్రతిరోజు కూడా మా సిబ్బంది, వారి బంధువులు ఆ ప్రాంతాల్లో వెతకడము, విచారించడము జరిగినాయి. కానీ ఆచూకీ లభ్యం కాలేదు. చివరిగా 7వ తారీఖున సాయంత్రం ఆమె శవము ఈడునెల్లూరు నీవా నది రివర్ బ్రిడ్జి కింద మురికి కాలంలో పడినము గమనించడమని, మరో తర్వాత ఆ సమాచారం పైన ప్రారంభంలో వచ్చినటువంటి ఉమెన్ మిస్సింగ్ కేసుని హత్య కేసుగా మార్చి బాడీని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టంకి తరలించి మరుసటి రోజు క్షుణ్ణంగా బంధువుల సమక్షంలో పూర్తిగా శవపంచనామా చేసిన తర్వాత మళ్ళా ముద్దాయి కోసము పోలీసులు టీమ్గా ఏర్పడి అతన్ని పట్టుకోవడం జరిగింది. అంటే ఆమె ఎప్పుడైతే మిస్ అయిందో అతనిపై అనుమానం కానీ ఆ సమయంలో కూడా అతన్ని పోలీసులు విచారించడం జరిగింది. కానీ అతను ఎలాంటి సమాచారం అప్పుడు మనకు చెప్పారు. ఎప్పుడైతే శవం వచ్చిన తర్వాత అతన్ని గట్టిగా అతని కోసము విచారించి విచారణలో భాగంగా ఈరోజు వై జంక్షన్ వద్ద 12 గంటలకు 12:30 గంటలకు సిఐ గట్టికంటే వాళ్ళ సిబ్బందికి అతన్ని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసినప్పుడు అతను ఈ వివరాలన్నీ అతను ఎందుకు చంపిండే విషయాలన్నీ అడిగితే నేను అతను ఒక బ్యాంక్ మేనేజర్గా ఈ మధ్య కాలంలోనే జాయిన్ కావడం జరిగింది. అతను నిరుద్యోగంగా ఉన్నప్పుడు ఈ కవితతో రిలేషన్స్ ఇద్దరికి ఉంది. ఒకరికొకరు సెటిల్ కావాలని కూడా భావిస్తున్నారు. కానీ ఎప్పుడైతే జాబ్ వచ్చిన తర్వాత అతని పొజిషన్ చేంజ్ అయినందువల్ల ఇంకా మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే ఆశ ఆయన కలిగి ఈమెని అవాయిడ్ చేయడం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నాల్లో ఈమె పట్టుదల వదలకుండా ఈ వికలాంగుల అసోసియేషన్ సభ్యులకు కొన్నిసార్లు కొన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా ఈ వ్యవహారము వచ్చింది. అప్పుడు జరిగినటువంటి కౌన్సిలింగ్స్లో గణేష్ నేను ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి పెద్ద మనిషి సంవత్సరంలో కూడా పోలీస్ సంవత్సరంలో కూడా అంగీకరించడం జరిగింది. అందులో భాగంగా ఆయన ఏ విధంగా వదిలించుకోవాలనే ఉద్దేశంతో అతను 31st నైట్ పెళ్లి నెపంతో బయటికి పిలిపించి పథకం ప్రకారం అతని యొక్క 3-వీలర్ సైకిల్ ఉంటుంది కదా, ఆ చెత్త పొదలోకి తీసుకొని పోయి ఆ చక్రానికి ఉండే మడ్ ఐరన్ పార్ట్ ఉంటుంది చేసి ఆమెను పదే ఫిట్ చేసి గాయం కలిగించేసి తర్వాత నీవా నదిలో ఇసులో పడేసి చంపేసిన అని చెప్పేసి క్లియర్గా పెద్ద మనిషి సమక్షంలో మనకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అతన్ని ఉన్న ఆధారాలతో కొత్తగా మేజిస్ట్రేట్ ముద్ర హాజరు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ మొబైల్ ఎవరైతే మన కవిత మొబైల్ ఉందో ఆ మొబైల్ కూడా అతను నేర చేసిన తర్వాత దొరకకూడదని చెప్పేసి ఒక రోడ్డు మీద పోతున్నటువంటి ఒక లారీలో పడేయడం జరిగింది. అది టెక్నికల్గా మాకు అనలైజ్ చేస్తే 1వ తారీఖునే ఆర్ని తిరుమలూరు ఆర్ని దగ్గర లొకేషన్ స్విచ్ ఆఫ్ అయింది. అదేవిధంగా ఇతని మొబైల్ కూడా అతను పనిచేస్తున్నటువంటి బ్యాంక్లోనే లాకర్ అతని యొక్క టేబుల్లో పెట్టి అతను నేర స్థలానికి ఆ అమ్మాయిని తీసుకొని చెప్పడం అంటే ఆధారం లేకుండా చేయడానికి చాలా ప్రయత్నం చేసినాడు. ఇది ఈ కవిత యొక్క హత్యకు సంబంధించినటువంటి పోలీసులు విచారణలో తేలినటువంటి అంశాలు. తిరుమల ఘాట్ రోడ్లో ఏనుగులు సంచరించాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో శుక్రవారం సాయంత్రం ఏనుగులు ఆర్చ్ ప్రాంతంలో సంచరించాయి. రోడ్డు ప్రక్కన వెదురు బొందును తినేందుకు ఏనుగులు అక్కడికి రావడంతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని ఏనుగులను అటవీ ప్రాంతం వైపు సురక్షితంగా తరిమారు. కాగా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనవరి 10, 11, 12 తేదీలలో 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో పక్షుల పండుగ నిర్వహణ. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వెల్లడి. పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు. వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తుల్లో విశేష సంతృప్తి. 10 రోజుల్లో సుమారు 7.83 లక్షల మందికి శ్రీవారి దర్శనాలు. గత వైకుంఠ ద్వార దర్శనాలతో పోలిస్తే ఈసారి 1,00,000 మంది భక్తులకు అధికంగా దర్శనం. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. చిత్తూరు నగరంలో సంచలనం కలిగించిన వికలాంగురాలు కవిత హత్య కేసులో నిందితుడు గణేష్ అరెస్ట్. నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరిచి వివరాలను వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ సాయినాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.